ఫైనల్లీ 'శేఖర్ కమ్ముల' గారి 'కుబేరా' మూవీ రిలీజ్ అయింది భయ్య. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నేనైతే ఒక సర్ప్రైజ్‌లో ఉండేవాడిని. ఎందుకంటే 2021లో 'లవ్ స్టోరీ' మూవీ రిలీజ్ అయింది 'శేఖర్ కమ్ముల' గారిది. అండ్ దాని తర్వాత 2025 వరకు ఆయన ఒక్క మూవీ కూడా లేదు. నార్మల్‌గా డౌన్ టు ఎర్త్ స్టోరీస్‌ని తీసుకొని చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా మూవీస్‌ని తీసే ఆయన 3 ఇయర్స్ ఒక మూవీని అనౌన్స్ చేసి దాని మీద వర్క్ చేశారంటే నాకు చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. అండ్ అదే కాకుండా 'శేఖర్ కమ్ముల' గారు జానర్ షిఫ్ట్ చేయడం వల్ల కూడా చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. అండ్ అది ఎలా వర్కౌట్ అవుతుంది అండ్ అలాగే సింపుల్ లైఫ్ స్టోరీస్ అండ్ అలాగే లవ్ స్టోరీస్‌ని తీసే డైరెక్టర్ ఇలాంటి ఒక ప్యూర్ యాక్షన్ అండ్ అలాగే సస్పెన్స్ థ్రిల్లర్‌ని తీస్తే ఎలా ఉంటుందని చెప్పి చూడడానికైతే నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉండే. అండ్ పర్సనల్లీ నా ఎక్స్‌పెక్టేషన్స్‌ని మాత్రం మూవీ తప్పకుండా రీచ్ అయిందనే చెప్పాలి. సో మూవీ గురించి మాట్లాడితే ఫస్ట్ నేను ప్లాట్ లైన్ గురించి మాట్లాడతా. ప్లాట్ లైన్ ఏంటంటే దీపక్ అనే ఒక ఎక్స్ సిబిఐ ఆఫీసర్. ఆయన ఫ్యామిలీ కోసం ఆయన మోరల్ వాల్యూస్‌ని పక్కన పెట్టేసి అసలు మొత్తం ఫ్యామిలీ మీద ఫోకస్ చేసుకుందాం అనుకునే టైంకి దేవా అనే ఒక బిచ్చగాడి వల్ల ఆయన లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అండ్ ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు అనేటిదే స్టోరీ. అండ్ దేవా క్యారెక్టర్ మన ధనుష్ గారు ప్లే చేశారు. అండ్ ఆయనలో ఉన్న పొటెన్షియల్ మనందరికీ తెలిసిందే. ఎలాంటి క్యారెక్టర్‌నైనా ఎంత ఈజీ‌తో పుల్ అప్ చేస్తారనేటిది మనందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీలో కూడా అదే జరిగింది. ఆయన క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండే భయ్య. అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ రోల్స్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ పేరుకి తగినట్టే 'కుబేరా' మూవీ మొత్తం కూడా మనీ చుట్టూ అండ్ అలాగే సిట్యుయేషన్స్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. కానీ మూవీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. అండ్ 'శేఖర్ కమ్ముల' గారి గురించి మాట్లాడాలంటే భయ్య ఈ మూవీలో ఇట్ షోస్ వై హి ఈస్ ద బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ టాలీవుడ్ అండ్ వై హి ఈస్ ద బెస్ట్ రైటర్ ఆఫ్ టాలీవుడ్. ఎందుకంటే ఈ స్టోరీ కూడా చాలా సింపుల్ కాన్ఫ్లిక్ట్‌ని తీసుకొని చాలా ఇంట్రెస్టింగ్ వేలో ప్రెజెంట్ చేశారు. అంటే మీకు ఎక్కడ కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేరు మీరేం జరుగుతుంది ముందని జెప్పేసి. కానీ అన్నీ గూడా సింపుల్‌గానే అనిపిస్తాయి. అండ్ వాటిని మనం పర్సనల్‌గా ఎంజాయ్ జేస్తాం. అండ్ 'దేవా' అనే క్యారెక్టర్‌ని ఆయన రాసుకున్న విధానం నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. అండ్ ఆ 'దేవా' అనే క్యారెక్టర్‌తో మనం మూవీ మొత్తంలో గూడా కనెక్ట్ అయ్యే ఉంటాం. ఆయన నవ్వుతే నవ్వుతాం, ఏడుస్తే ఏడుస్తాం. అన్ని మూవ్‌మెంట్స్‌ని మనం ఎంజాయ్ జేస్తాం. అండ్ మనం గూడా ఫీల్ అవుతాం. సో, అలాంటి ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ధనుష్ గారిచ్చారు. అండ్ అలాంటి క్యారెక్టర్ ఆర్క్‌ని మన డైరెక్టర్ గారు రాసి చూపెట్టారు మనకి. అండ్ 'నాగార్జున' గారి పెర్ఫార్మన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉండే భయ్య. కావాల్సినట్టు దీపక్ క్యారెక్టర్‌ని చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఈ మూవీ ఎగ్జిక్యూషన్‌కి వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉండే చాలా ఇంట్రెస్టింగ్ షాట్స్‌ని అంటే సింపుల్ షాట్స్‌ని ఇంట్రెస్టింగ్ వేలో చూపెట్టారు. దానివల్ల మూవీ ఇంకా ఎన్హాన్స్ అయింది. అండ్ చాలా మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వాస్ ప్రిటీ గుడ్. ప్రతి సిట్యుయేషన్‌లో కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పడింది. అండ్ దానివల్ల ఎమోషన్స్ కూడా పీక్ అయ్యాయి. అండ్ దీంతో పాటు సాంగ్స్ కూడా డీసెంట్‌గా ఉండే. టాకింగ్ అబౌట్ రష్మిక క్యారెక్టర్ కూడా డీసెంట్‌గా ఉండే భయ్య. అండ్ షీ గేవ్ హర్ బెస్ట్. అండ్ నేను మాత్రం పర్సనల్‌గా 'నాగార్జున' గారు అండ్ అలాగే 'ధనుష్' గారి క్యారెక్టర్స్‌లో ఇమెన్స్ అయిపోయి ఉన్నా. మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా నాకు సైడ్ క్యారెక్టర్స్ లాగే కనపడ్డాయి. వాళ్ళిద్దరి క్యారెక్టర్స్‌తో మూవీ మొత్తం కూడా మనం వాళ్ళ క్యారెక్టర్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాం. అండ్ పర్సనల్లీ నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ గివ్ దిస్ మూవీ ఏ రేటింగ్ ఆఫ్ 4 ఔట్ ఆఫ్ 5. నేను చాలా ఎంజాయ్ చేశాను మూవీని. అండ్ 'శేఖర్ కమ్ముల' గారు ఆఫ్టర్ 3 ఇయర్స్ హి డిడ్ గ్రేట్ వర్క్ అండ్ ఐ పర్సనల్లీ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్. సో, ఒకవేళ మీరు కూడా ఈ వీక్‌లో మంచి మూవీ చూడాలనుకుంటే 'కుబేరా' మూవీ తప్పకుండా చూసేసేయండి.